నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికేంటంటే, ఈ యొక్క శనైశ్వరుడి గోచారం ఉత్తర భాద్రపద నక్షత్రం స్వనక్షత్రంలోకి జరగడం వల్ల ఎలాంటి ఫలితాలుంటాయని తెలుసుకుందాం. కంప్లీట్‌గా ఈ యొక్క 4 పాదాలకు సంబంధించింది. ఆ 4 పాదాల గోచారం అనేది నవాంశంలో ఎలా లింకేజ్ వచ్చిందనే దానికి సంబంధించింది అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి మంచి ప్రెడిక్షన్స్ అయితే ఇస్తాను. సో, మీకు ఫలితాల్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క ఉత్తర భాద్రపద నక్షత్రం గురించి ఒక చిన్న పాయింట్ తెలియాల్సి ఉంటుంది. ఒక 30 సెకండ్స్ బ్రీఫింగ్ ఇస్తా. సో, అది విన్న తర్వాత ప్రెడిక్షన్స్‌ని చూడండి. సో, ఉత్తర భాద్రపద నక్షత్రం అంటే ఏంటంటే, ఇది ముందుగా జలతత్వ రాశి అయిన మీన రాశిలో ఉన్న నక్షత్రం అనమాట. శనైశ్వరుడు యొక్క నక్షత్రం. ఓకే. మూడవ నక్షత్రం. శనైశ్వరుడికి మూడవ నక్షత్రం ఉత్తర భాద్రపద నక్షత్రం. సో, ఇదేంటంటే మనకు కంప్లీట్‌గా ఈ ఎమోషన్స్‌కి సంబంధించి, ఈ యొక్క మార్పు, జీవితంలో మార్పు, మలుపు, ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి సంబంధించిన నక్షత్రం. అండ్ ఆధ్యాత్మికతకి సంబంధించింది, మిస్టిసిజంకి సంబంధించింది. మిస్టిసిజం అంటే అదొక కైండ్ ఆఫ్ మిస్టీరియస్ ఫీలింగ్, ఒక డార్క్ ఫీలింగ్, ఒక రహస్యానికి సంబంధించిన ఫీలింగ్ లాంటిది. రహస్యాన్ని ఛేదించేటప్పుడు మీకు వచ్చే ఫీలింగ్ ఉంటుంది చూడండి, అదొక కైండ్ ఆఫ్ మిస్టిక్ ఫీలింగ్ అంటారనమాట. అట్లాంటి ఫీలింగ్కి సంబంధించింది అనమాట. అండ్ ఆ ఫీలింగే కాదు, ఆ యొక్క ఎక్స్పీరియన్స్కి సంబంధించింది అనుకోవచ్చు. అండ్ ఈ యొక్క నక్షత్రాధిపతి సెలెస్టియల్ వాటర్స్కి అధిపతి అవుతాడు. దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా నక్షత్ర సిరీస్ చేసినప్పుడు చెప్తాను. జస్ట్ ఒక బ్రీఫింగ్ అంతే. ఈ నక్షత్రాలకు ఉన్న క్వాలిటీస్ అనమాట ఇవన్నీ కూడా. ఇదేంటంటే మన ఇంటర్నల్గా మన ఆత్మ పరిశీలన పెంచుతుంది, మనకు మార్పులను ఎక్కువగా తీసుకొస్తుంది అనమాట. మన జీవితంలో మార్పులను ఎక్కువ తీసుకొస్తుంది. సో, ఆ మార్పులు అనేటివి మన సైడ్, మన యొక్క సెల్ఫ్, మన యొక్క థింకింగ్ అండ్ నేచర్ నుంచి చేంజ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఎవరో వచ్చి మీకు ఏదో చేసి పెడతారు అట్లాంటి ఒక కైండ్ ఆఫ్ ఇది కాకుండా, మనమే మన పర్స్పెక్టివ్స్ మార్చుకోవడం, మనమే మన యొక్క పొజిషనింగ్ అనేది మార్చుకోవడం, వాటి వల్ల మీకు చుట్టుపక్కల జరిగే చేంజెస్ని ఉత్తర భాద్రపద నక్షత్రం చూపిస్తుంది. సో, ఇదన్నమాట ఈ నక్షత్రానికి సంబంధించింది. సో, ఒకటే బండ గుర్తులా గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఇంటర్నల్ చేంజెస్ని తీసుకొచ్చే నక్షత్రాన్ని ఉత్తర భాద్రపద నక్షత్రం. అండ్ మన యొక్క యాక్షన్స్కి కరెక్ట్ డెఫినేషన్, కరెక్ట్ రోడ్ పాత్ని చూపించేది ఉత్తర భాద్రపద నక్షత్రం. ఓకే. సో, ఫైన్. ఇంకా వీడియో ఫలితాల్లోకి వెళ్దాం. సో, వీడియోకి అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ మర్చిపోతున్నారు అనుకుంటున్నాను. వీడియో చూసిన తర్వాత జస్ట్ సైలెంట్గా ఆపేసి వెళ్ళిపోతున్నట్టున్నారు మర్చిపోయి. సో, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఫలితాల్లోకి వెళ్తే, ముందుగా ఇక్కడ అన్నీ కూడా నేను రాసి పెట్టుకున్నాను అనమాట. ఫలితాలన్నీ కూడా రాసి మంచిగా ప్రింట్ చేసి పెట్టుకున్నాను. సో, ఏ ప్రెడిక్షన్ మిస్ అవ్వకూడదని. సో, చూస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్గా వినండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క గోచార సంచారానికి సంబంధించిన డేట్స్ కావచ్చు అది చూసుకుంటే, జనవరి 20 నుంచి మే 17 వరకు ఈ యొక్క గోచార సంచారం 4 పాదాల్లోనూ కంప్లీట్ నక్షత్ర ట్రావెలింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో, ముందుగా మొదటి పాదం పైన జనవరి 20 నుండి ఫిబ్రవరి 21 వరకు ఈ మొదటి పాదం పైన గోచార సంచారం అయితే జరుగుతుందన్నమాట శనైశ్వరుడికి. ఇదేంటంటే మనకి నవాంశలో ఈ యొక్క సూర్యుడి యొక్క రాశి అయిన సింహరాశికి లింక్ అయి ఉంటుంది ఒక ఫస్ట్ పాద అనేది. ఓకే. సో, అగ్నితత్వ రాశికి అక్కడ లింక్ అయి ఉంటుంది అనమాట. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే ఇది సూర్యుడు యొక్క రాశి అవడం వల్ల సూర్యుడికి శనైశ్వరుడికి లింకేజ్ని తీసుకోవచ్చు. న్యాచురల్ 5th హౌస్కి, న్యాచురల్ 12th హౌస్కి లింకేజ్ అనేది మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ సూర్యుడు 12th హౌస్ కారకత్వ ఫలితాలను కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో, ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ టైం పీరియడ్లో సూర్యుడు యొక్క సపోర్ట్ అనేది రావడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ అసిస్టెన్స్ అనేది ఎక్కువగా రావడం. అసిస్టెంట్ అంటే సపోర్ట్. ఓకే. మీరు ఏదైనా ఒక వర్క్ చేస్తున్నారు, విపరీతంగా కష్టపడుతున్నారు, మీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని ఇట్లాంటివన్నీ అనుకుంటూ ఉంటే, ఈ టైం పీరియడ్లో మీరు ఊహించకుండానే ఎవరో ఒకరు కొంచెం సపోర్ట్ అనేది మీకు ఎక్కువ ఇవ్వడం కానీ, ఓకే, ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి సపోర్ట్ అనేది ఇవ్వడం కానీ, అందించడం లాంటివి చేస్తారనమాట. సో, లీడర్షిప్కి సంబంధించిన క్వాలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. లీడర్షిప్ రోల్స్లో ఉన్నవారు ఎవరైతే హెచ్ఆర్స్, బాస్, మేనేజర్ రోల్స్, ఓకే, ఈ సిఇఓ రోల్స్, లేదంటే ఇండివిజువల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, బేసిక్గా ఒక కంపెనీలో హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వారికి ఈ టైం పీరియడ్లో ఏంటంటే మంచి అసిస్టెన్స్ దొరుకుతుంది. మీ యొక్క కింద పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, వారందరి నుంచి కూడా మంచి సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ అనేది ఎక్సలెంట్గా దొరుకుతుంది అనమాట. ఈ యొక్క టైం ఫ్రేజ్ అనేది, ఈ యొక్క ఏదైతే జనవరి 20 to ఫిబ్రవరి 21 ఉందో 1 మంత్ ఎగ్జాక్ట్ టైం పీరియడ్ అనేది సోషల్ మీడియాలో ఉన్నవారికి, ఓకే, ఈ యొక్క గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో ఉన్న వారికి ఎక్సలెంట్ టైం ఫ్రేమ్. అండ్ సపోర్టివ్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సపోర్ట్ అనేది పీపుల్ నుంచి సపోర్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో, ఈ యొక్క సోషల్ మీడియా అంటే కంటెంట్ క్రియేషన్, ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఆన్లైన్ బేస్డ్ బిజినెసెస్ చేసేవారు కావచ్చు, ప్రోడక్ట్ సెల్లింగ్ చేసేవారు కావచ్చు, ఇట్లాంటి వారందరికీ కూడా ఈ యొక్క డీలర్షిప్స్కి సంబంధించి కావచ్చు, వీళ్ళందరికీ కూడా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాలా ఎక్సలెంట్గా ఉంది. సో, ఈ టైం పీరియడ్లో అది ఆలోచన అయినా కానివ్వచ్చు, పని అయినా కానివ్వచ్చు, కంప్లీట్గా మీకు ఫేవరబుల్గా ఉంటుందన్నమాట.
సో నెక్స్ట్ ఇంకా ఫిబ్రవరి 21 నుంచి మార్చ్ 21 వరకు ఈ యొక్క సెకండ్ పాద పైన గోచార సంచారం చేస్తాడు. సో ఇదేంటంటే ఈ యొక్క నవాంశలో కన్యా రాశికి లింక్ అయి ఉంటుంది. సో కన్యా రాశ్యాధిపతి బుధుడికి ఈ యొక్క శనీశ్వరుడికి లింకేజ్ అనేది ఇక్కడ క్లియర్గా వస్తుందన్నమాట. సో ఇది రావడం వల్ల మీకు కంప్లీట్గా ఈ టైం పీరియడ్ అనేది మీ యొక్క డాక్యుమెంటేషన్స్కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క ఏదైనా ఒక ఈవెంట్ అనేది మెటీరియలైజ్ అవ్వడానికి, ఓకే, పాస్ట్ ఎఫర్ట్స్ కావచ్చు అలాంటివన్నీ మెటీరియలైజ్ అవ్వడానికి, అంటే ఏంటంటే మీకు ఎట్లా చెప్పాలంటే ఆల్రెడీ జరిగిపోయిన కాలంలో లైక్ ఒక 2 ఇయర్స్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్, 6 మంత్స్ బ్యాక్ ఏదైనా ఒక పని చేసి దానికి సంబంధించిన ఫలితం అనేది పూర్తి స్థాయిలో రాకుండా మీరు ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉండి ఉంటారు చూడండి. అలాంటి విషయాలన్నీ కూడా ఈసారి కంప్లీట్గా సాల్వ్ అయ్యి వాటి నుంచి మీకు రావాల్సిన గెయిన్స్ అన్ని కూడా రావడానికి ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట. మెటీరియలైజేషన్ ఆఫ్ ద ఈవెంట్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పాస్ట్ ఎఫర్ట్. ఈ యొక్క ఆర్థిక అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది అనమాట. అది కూడా పర్టికులర్గా ఈ యొక్క స్టాక్ మార్కెట్కి సంబంధించి ఉన్న ఫీల్డ్స్లో ఉన్న వారికి అండ్ అట్లనే ఈ యొక్క ప్రెషియస్ మెటల్స్కి సంబంధించిన ఫీల్డ్స్లో ఉన్న వారికి, అంటే డైమండ్స్ అని, సిల్వర్ అనేసి, ఓకే, ఇంకా బ్రాంజ్ అనేసి, ఇంకా ప్లాటినం అనేసి, ఓకే, ఇంకా కంప్లీట్గా ఈ మెటల్స్కి, ప్రెషియస్ మెటల్స్కి సంబంధించిన గోల్డ్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. సో ఈ మెటల్స్కి సంబంధించిన ఫీల్డ్స్లో ఉన్న వారికి చాలా మంచి టైం పీరియడ్ అని చెప్పుకోవచ్చు. చాలా ఎక్సలెంట్ లాభాలు ఉంటాయన్నమాట ఇలాంటి ఫీల్డ్స్లో ఉన్న వారికి మాత్రం. కాకపోతే ఈ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, ట్రేడింగ్ వీటిలో ఇన్వెస్ట్ చేయమని మాత్రం నేను సజెస్ట్ చేయను ఎవరికి కూడా. మీరు ఆల్రెడీ ఫీల్డ్గా చేస్తూ మీరు ఒక వృత్తిగా చేస్తూ ఉంటే, ఎప్పటి నుంచో చేస్తూ ఉంటే అది మీ న్యాచురల్ లైఫ్ స్టైల్, మీ డే టు డే లైఫ్ స్టైల్ ఎలా అయితే డెసిషన్ తీసుకుంటారో అలా తీసుకొని చేసుకోండి. ఈ పాయింట్ షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్లో బాగా వస్తుంది అన్నాను కదా అనేసి మీరు కొత్త వాళ్ళు కూడా ఇనిషియల్గా స్టార్ట్ చేసి లక్షలు పెట్టేసి అవి పోగొట్టుకోవడం అయితే చేయకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ కలిసి రావాలంటే కూడా మన జన్మజాతకంలో, ఓకే, మెయిన్ హోరోస్కోప్లో కాంబినేషన్స్ బాగుండాలన్నమాట. సో మన జన్మజాతకంలో పంచమ స్థానానికి ఈ రాహుకేతువులకి ఎలాంటి టైప్ ఆఫ్ లింకేజ్ ఉండకూడదు. సో అది ఆధిపత్య రీత్యా కానీ, స్టార్ లాట్ రీత్యా కానీ, సబ్ లాట్ రీత్యా కానీ, స్టార్ లాట్, సబ్ లాట్ రీత్యా కానీ కంప్లీట్గా రాహుకేతువులకి లింకేజ్ అనేది ఉండకూడదు అనమాట. అలా ఉంది అంటే చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ ఉన్న గురుడి యొక్క దృష్టిలో కానీ ఇంకా ఏదైనా సేవింగ్ ప్లానెటరీ ఆస్పెక్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో సూర్యుడు, గురుడు ఇట్లాంటివి. సో అలాంటివి మీరు మంచి ఆస్ట్రాలజర్ దగ్గర కన్సల్ట్ చెక్ చేయించుకొని మాత్రమే మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఓకే, సో ఇది ఒక సజెషన్లా తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనాన్షియల్ అండ్ సోషల్ ఆస్పెక్ట్స్లో చూసుకుంటే ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి. ఇదివరకే చెప్పాను. పిల్లల యొక్క గ్రోత్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అంటే మీ వీడియో చూస్తున్న వాళ్ళు మీ పిల్లలకి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ రావాల్సి ఉన్నా, వారికి ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ రావాల్సి ఉన్నా, ఇంకేదైనా కొత్త బిజినెసెస్ స్టార్ట్ చేసుకొని దాంట్లో నుంచి గెయిన్స్ రావాల్సి ఉన్నా అవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయన్నమాట. సో రావడానికి 60-70% అవకాశాలు ఉన్నాయి. 100% అని కాదు, 60-70% అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా సోషల్ సర్కిల్స్ అనేటివి కంప్లీట్ సెలెక్టివ్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టైం పీరియడ్ ఏంటంటే ఎక్కువ మంది పీపుల్ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. సో ఇది బుధుడికి ఇక్కడ లింకేజ్ అనేది వచ్చింది అంటే న్యాచురల్ 12th హౌస్లో బుధుడు నీచపడతాడు. ఒక నీచపడినప్పుడు ఏంటంటే పనికి వచ్చేవాడు, పనికి రానివాడు అందరూ కూడా కనెక్షన్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తారు. బట్ ఆ యొక్క శనీశ్వరుడు యొక్క మెచ్యూరిటీతో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ పీపుల్ని. ఒక 10 మంది పరిచయాలు అయ్యారంటే దాంట్లో ఖచ్చితంగా 5-6 మంది అవసరం లేని వాళ్ళు, ఉపయోగపడని వాళ్ళు, ఓకే, బేసిక్గా నాకు ఎట్లా చెప్పాలంటే మీరు ఉంటున్న పరిస్థితులకి పనికిరాని వాళ్ళు ఉంటారనమాట. సో వారందరినీ కూడా ఎలిమినేట్ చేసుకొని ఎవరైతే మీకు బాగా ఉపయోగపడే వాళ్ళు, మీకు సపోర్టివ్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారితోనే కొంచెం ఆ యొక్క సెలెక్టివ్ సోషల్ సర్కిల్ గ్రోత్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఒక మేజర్ పాయింట్. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి, మెచ్యూర్డ్గా అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకా థర్డ్ పద గోచారం ఈ యొక్క మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 17 వరకు ఉంటుంది. సో 3వ పాదంలో గోచార సంచారం అది కంప్లీట్గా ఈ యొక్క శుక్రరాశి అయినా ఆ యొక్క తులారాశికి లింకేజ్ అయి ఉంటుంది అనమాట. సో అది రావడం వల్ల శుక్రదేవుడు, ఈ యొక్క శనీశ్వరుడు మిత్రగ్రహాలు అవుతారు. అండ్ ఒకే సైన్లో రావడం, అండ్ శుక్రుడికి అది ఉచ్చస్థానం అది అవ్వడం, అండ్ శుక్రుడు మంచి కంఫర్టబుల్ పొజిషనింగ్ అనేది తీసుకోవడం అనేది ఎక్సలెంట్ పాయింట్ ఇక్కడ. సో ఇదేంటంటే కంప్లీట్గా లగ్జరీస్కి సంబంధించింది. ఈసారి కంప్లీట్గా లగ్జరీస్కి సంబంధించింది. ఎందుకంటే లాభస్థానం 11th హౌస్, విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ డిజైర్ ఫుల్ఫిల్మెంట్. సో కంప్లీట్గా ఈసారి ఏంటంటే ఈ యొక్క మెటీరియల్ కంఫర్ట్స్ కంటే కూడా ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేయడం కానీ, ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్స్ వెళ్ళడం కానీ, ఓకే, ఈ వండర్లా అనేసి, డిస్నీ వరల్డ్ అనేసి, ఇంకా ఏదేదో ఉంటాయి కదా, సో ఇట్లా అమ్యూజ్మెంట్ పార్క్స్ అనేసి, ఇట్లా కంప్లీట్గా లగ్జరీ థింగ్స్కి సంబంధించి మంచి మంచి పెద్ద కార్స్ వదలడానికి సంబంధించి కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ అండ్ లగ్జరీకి సంబంధించిన విషయాలన్నిటి కూడా ఈసారి జరుగుతాయన్నమాట. సో ఈ ట్రెక్కింగ్ అనేసి ఇట్లాంటి వాటికి సంబంధించి ఎంటర్టైన్మెంట్ అండ్ లగ్జరియస్ ఫీలింగ్
అండ్ ట్రావెలింగ్కి సంబంధించిన వాటిల్లో ఎక్కువగా యాక్షన్స్ ఉన్నాయి అండ్ ఎక్కువగా గెయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అది ఎక్కువగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క అంటే బేసిక్గా చెప్పాలంటే కంఫర్ట్స్ బాగా పెరుగుతాయి. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే 4th పాద గోచారం ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు, ఏప్రిల్ 17 టు మే 17 ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇది నవాంశ రాశిలో కుజుడి యొక్క రాశి అయిన వృశ్చిక రాశికి లింకేజ్ అనేది వస్తుంది. సో అది మీకు 7th అండ్ 12th హౌసెస్కి అధిపతి అవుతాడు కుజుడు. ఇక్కడ వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అవుతాడు. సో అది రావడం వల్ల ఈ కుజుడికి శనేశ్వరుడికి లింక్ రావడం, అది లాభస్థానానికి కుజుడు లింక్ అవడం, అది కుజుడికి మిత్రక్షేత్రం అవడం, ఇది సమ్వాట్ లిటిల్ బిట్ ఫేవరబుల్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు అనమాట వృషభ రాశి వారికి మాత్రమే. సో అది ఏ సైడ్ అనుకు చూసుకుంటే ఒక ఫారిన్ ట్రావెల్కి సంబంధించిన సైడ్లో చాలా మంచి గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ యొక్క వీసాస్ రావడం కానీ, H1 వీసాని అట్లా ఇట్లా ఉంటాయి కదా ఏవో, అవన్నీ కూడా మీకు పిక్ అవ్వడం, అవన్నీ కూడా అప్రూవ్ అవ్వడం, అలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయి. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఆన్లైన్ బేస్డ్ బిజినెసెస్ కానీ, ఇట్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్కి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కెరియర్ని రన్ చేస్తున్న వారికి ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట. సో ఫాలోవర్స్ గెయిన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో నెగిటివ్ సైడ్లో చూసుకుంటే ఇది సప్తమ స్థానం అనేది మీకు ఇంకా ఆపోజిట్ పీపుల్కి సంబంధించి అవుతుంది. అండ్ దశమ లాభాధిపతి మీకు శనేశ్వరుడు అవుతాడు, వ్యయాధిపతి కుజుడు అవుతాడు. అంటే ఒక దుస్థానానికి అధిపతి అవుతాడు. వ్యయ స్థానం అంటే లాసెస్కి సంబంధించి, లాసెస్ ఎవరి వల్ల వస్తాయి? శత్రువుల వల్ల వస్తాయి. ఓకే, సో ఈ యొక్క సీక్రెట్ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో ఆ సీక్రెట్ ఎనిమీస్ ఎక్కువగా మీకు తెలియడం కానీ, వారితో గొడవలు పడడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ శని కుజుల కాంబినేషన్ అంటేనే ఇది ఒక తలనొప్పి అనమాట. గొడవలు ఫస్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. సో అదొక ప్రాబ్లం అవుతుంది. సో ఈ టైం ఏంటంటే ఈ యొక్క టెంపరరీ అండ్ అన్వాంటెడ్ యూజ్లెస్ ఎమోషన్స్కి, అంటే కోపం ఇలాంటి వాటికి మీరు వాల్యూ ఇచ్చే కంటే కూడా అనాలిసిస్ పైన ఎక్కువ పెట్టుకోండి. ఎందుకంటే కుజుడు లాజికల్ థింకింగ్కి కారకుడు, శనేశ్వరుడు స్ట్రక్చర్కి కారకుడు, డిసిప్లిన్కి కారకుడు, కన్సిస్టెన్సీకి కారకుడు. సో ఇవి ఎప్పుడైతే మనకు కంబైన్డ్గా కలుస్తాయో ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. అవుట్పుట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో అన్నీ కూడా బ్యూటిఫుల్గా మీకు అర్థం అవ్వడం కానీ, మీరు చేయాలనుకుంటున్న పనికి కంప్లీట్ క్లియర్ రోడ్ పాత్ కనిపించడం కానీ, ఓకే, సో ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట ఈ టైం పీరియడ్లో. సో కాబట్టి ఎలాంటి టైప్ ఆఫ్ గ్రడ్జ్, ఈ యొక్క ఈ కోపం, తాపాలని అలాంటి యొక్క ఇవన్నీ కూడా పెట్టుకోకుండా మీరు ఏదైతే మీకు లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతుందో వాటిపైన ఫోకస్ చేయడం మంచిదన్నమాట ఈ టైం ఫ్రేమ్ అనేది. సో ఇది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది అర్థం కాదు. ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి. సో ఇదనమాట కంప్లీట్గా ఈ యొక్క శనేశ్వరుడి గోచారం ఉత్తర భాద్రపద నక్షత్రంలో జరగడం వల్ల కంప్లీట్గా 4 పాదాలకి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. సో మంచి యూనిక్ ప్రొడిక్షన్స్ చెప్పాను. నవాంశ పాదాలకి కనెక్షన్కి సంబంధించి ఇంతవరకు ఎవరు చెప్పుంటారు మీకు ఈ థియరీ అనేది, ఎందుకంటే ఇది ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సింపుల్గా చెప్పలేము ఇవన్నీ కూడా, ఇలాంటి ప్రొడిక్షన్స్ అనేది. సో కాబట్టి ఎవరు కూడా ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయరు. సో నేను మంచి ప్రొడిక్షన్స్ ఇద్దామని ఉద్దేశంతో ఫోకస్ చేసి ఎక్కువ రోజులు అయినా కూడా చెప్తున్నాను. అందుకే వీడియో కూడా లేట్గా అప్లోడ్ అవుతుంది. ఆల్మోస్ట్ జనవరి 20కి నియర్గా అప్లోడ్ అవ్వచ్చు. ఇది ఇంకా మేబీ 1 డే అటు ఇటుగా లేట్ కూడా అవ్వచ్చు. సో అట్లా అనమాట. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోతున్నట్టున్నారు, అందరూ కూడా చూసి వెళ్ళిపోతున్నట్టున్నారు ఛానల్ని. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. చాలా మంచి యూనిక్ ప్రొడిక్షన్స్ తీసుకొస్తాను, ప్రాక్టికల్ ప్రొడిక్షన్స్ తీసుకొస్తాను. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఆస్ట్రాలజీ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనేది ఆన్గోయింగ్లో ఉంది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కోర్స్ కంప్లీట్ అయిపోయింది కూడా. సో దే వర్ వెరీ గుడ్ అట్ ప్రెడిక్షన్స్ అకార్డింగ్ టు కరెంట్ స్టేజ్ అనమాట. సో సెకండ్ బ్యాచ్కి సంబంధించిన ఎన్రోల్మెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో వితిన్ 1 మంత్లో సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ ఆల్రెడీ ఫ్యూ పీపుల్ రిజిస్టర్ అయిపోయారు కూడా. సో 1 మంత్లో మీకు ఒక మంచి ముహూర్తం చూసుకొని క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాని తాలూకా ఫీజు కావచ్చు, కోర్స్ స్ట్రక్చర్ కావచ్చు, అన్నీ కూడా ఒక 5 సెకండ్స్ తర్వాత యాడ్ ప్లే అవుతుంది. సో దాన్ని చూడండి, దాంట్లో అన్నీ ఉంటాయి. మీకు అంత కంఫర్ట్ అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. తెలుగు స్పీకింగ్ అండ్ తెలుగు టీచింగ్ అనేది ఉంటుంది అనమాట. మీన్స్ తెలుగులోనే అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫౌండేషన్ నుండి కేపీ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్ లెవెల్ వరకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రాక్టికల్ అనాలిసిస్. సో అన్ని యాడ్ చూసిన తర్వాత మీకు అంతా కూడా కంఫర్టబుల్ అనుకుంటేనే, మీరు ఓకే అనుకుంటేనే కాల్ చేయండి అండ్ ఎన్రోల్ అవ్వండి. ఎందుకు ఇలా అంటున్నానంటే టైంపాస్ కాలర్స్ ఎక్కువగా కాల్ చేస్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళు రావడం వల్ల రియల్గా గైడెన్స్ ఇవ్వాల్సిన పీపుల్కి డిలే అయిపోతూ ఉంది. సో అందువల్ల ఇలాంటి పాయింట్ చెప్పాల్సి వస్తుంది. ఒక రిక్వెస్ట్లా తీసుకోండి, మీకు అంతా చూడండి, అంతా ఓకే అనుకుంటే మీరు రిజిస్టర్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.
సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అన్నమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్. ఇవి వేదిక్ లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.